నమస్కారం కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగం కుదేలవుతోంది ఆరోపించిన సిసిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బేబీ. ఉత్తరాంధ్ర ఎలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం. పందిరిరాట వేసి ప్రారంభించిన పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు. పార్వతీపురం మన్యం జిల్లాని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాను వెల్లడించిన కొత్త జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర అనాలోచిత విధానాల వలన దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగం కుదేలవుతుందని, ఈ తరుణంలో అంతా అప్రమత్తంగా ఉండాలని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ కొత్త గాజువాక నుంచి పాత గాజువాక వరకు కార్యకర్తలు మహాప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బేబీ మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం కార్మికులు ఉక్కు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. Something which you would know what I am going to say, but for the sake of this occasion and record, let us remember that Vizag Steel Plant was one of the Navaratna public sector undertakings of our country. That is what these looters want to take away from people and hand over to ప్రైవేట్ సెక్టర్ లూటర్స్. మనందరికీ తెలిసినటువంటిదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. అలాగే నవరత్న కంపెనీల్లో ఒకటి. అటువంటి నవరత్న కంపెనీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని లూటీ చేయడానికి, దోపిడీ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. సెకండ్లీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ ద ఫస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ అవర్ కంట్రీ which got ISO certification. భారతదేశంలోనే మొట్టమొదటిగా ISO సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటిది మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. Visakhapatnam steel plant has two other very important advantages. This is the only steel plant in the country which is linked to a seaport. Therefore, exporting the products and importing raw materials, it is easy in Vizag. No other Indian steel plant has this advantage. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి మరొక ఇదేంటంటే, భారతదేశంలోనే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ ఏదైనా ఉందంటే అది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కూడా సముద్ర తీర ప్రాంతాల్లో లేదు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఇక్కడి నుంచి మనం ఉత్పత్తి చేసినట్టు ఉక్కుని కానీ, లేదా మనం దిగుమతి చేసుకున్నటువంటి ముడి ఖనిజాన్ని వాటిని కూడా దిగుమతి చేసుకోవడానికి కానీ చాలా సులువుగా జరుగుతుంది. కాబట్టి విశాఖపట్నానికి ఆ రకమైనటువంటి అడ్వాంటేజ్ అనేటువంటి ఉన్నది. Among the steel plants of our country, Vizag steel plant is the steel plant where the most advanced technology is available. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్ల కన్నా కూడా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే అత్యంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. Then the employee worker productivity ratio is the best in Vizag steel plant. భారతదేశంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల యొక్క ఉత్పాదక శక్తి యొక్క నిష్పత్తి అనేటువంటిది భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కన్నా కూడా అత్యధికంగా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. When we have such advantages for a Navaratna company, the government should come forward with extending all possible help and support. Is that what Narendra Modi, Chandrababu Naidu, or before him Jagan, they were doing? No.
It is unbelievable to understand the fact that when the entire country should have chosen Vizag Steel Plant as the #1 steel plant to be supported by the government and society, the exploitative government of Narendra Modi, Amit Shah and RSS chief Mohan Bhagat, they are ruling the country. The triumvirate. They have decided to destroy this. How? Deliberately. Vizag Steel Plant is the only steel plant in the country which is subjected to a negative approach of the government. What is that? It doesn't have any captive raw material arrangement. Unlike every other steel plant. Every other steel plant has some captive arrangement for raw material, IMO. But Vizag Steel Plant is the only steel plant where there is no captive raw material arrangement. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడి వద్ద నిర్వహించిన పందిరిరాట కార్యక్రమంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాని ఒక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఉదయం చేరుకుని పురోహితుల మంత్రోచ్చరణలు పూర్ణకుంభంతో ఆశీర్వచనాలు తీసుకుని పార్వతీపురం మన్యం నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడానికి ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జిల్లాకు ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలతోటి మమేకమై ఇక్కడి సమస్యల మీద అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి పూర్తి ప్రణాళిక, అదేవిధంగా ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ ఓరియంటెడ్గా పనిచేయాలని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరితోటి కలిసి ఈ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అధికారులందరూ కూడా జిల్లా అభివృద్ధికి తోడ్పడే విధంగా వారందరికీ కూడా స్ఫూర్తిని, అదేవిధంగా ప్రణాళికను ఇచ్చి వారి చేత పనిచేయిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. మనకు జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా రాష్ట్రంలో. ఆ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సమస్యలకు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కంటే కూడా మరింత ఎక్కువ రెట్ల అభివృద్ధిని ప్రతి రంగంలో కూడా తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతోంది. ఒక ప్రత్యేకమైన సెక్టార్ అనేటువంటిది కాదు, ఇది సమగ్రమైన అభివృద్ధి అనేది లక్ష్యంగా ఉంది. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం మరమ్మతులకు కేటాయించకపోవడంతో కోట్లాది రూపాయలు విలువ చేసే బీసీ బాలికల ఆశ్రమ భవనం శిథిలావస్థకు చేరుకుంటుందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొమరాడ మండల కేంద్రంలో ఎన్నో సంవత్సరాల కాలంలో నిర్మించిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో కొత్త బిల్డింగ్ కోసం 4 కోట్లతో ప్రారంభించిన పనులు పునాదికే పరిమితమై పరిస్థితికి ఈ విషయంపైన అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఇదండి బాలికల వసతి గృహం అండి. బాలికల వసతి గృహం అనేది ఇక్కడ ఉండేది. అది దీనికి సంబంధించి బాలికలు ఎక్కువ మంది రాకపోవడం వల్ల గత 4 సంవత్సరాలుగా నిరుపయోగంగా వదిలించారు. అయితే దీనికి సంబంధించి కొమరాడ మండల కేంద్రంలో పూర్వలప్పుడు పుట్టిన బాలికల ఆశ్రమ పాఠశాల ఉండేదండి. ఆశ్రమ పాఠశాల 4 కోట్లతో పనులు ప్రారంభిస్తామని చెప్పి మొత్తం పునాది ఎత్తి ఒగ్గిచారండి. అది అక్కడ ఒగ్గిచారు. అక్కడ ఆడపిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి ఇక్కడ బాలుడు ఆశ్రమ పాఠశాల ఉంది, బాలుడు రెసిడెన్షియల్ బాలుడు ఆశ్రమ పాఠశాల పక్కన ఉంచారండి. అక్కడ చాలా కొన్ని కార్యక్రమాలు చాలా ఇబ్బందికరమైన చెప్పలేని సంఘటనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మేము పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వెంటనే ఏదైతే బాలుడు ఆశ్రమ పాఠశాల దగ్గర ఉన్న బాలికలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ మారుస్తామని చెప్పారు. అయితే దానికి సంబంధించి ఇక్కడ చూశారండి, పరిశీలించి కేవలం 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం బిల్డింగ్ సుమారు 8-6 బిల్డింగ్లు ఉన్నాయి. చాలా మంచి బిల్డింగ్ అని 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోలేక అక్కడ పిల్లలు తేక మొత్తం ఎంత మంచి బిల్డింగో తెలియదండి. అంటే ప్రభుత్వం మరి ఎందుకు మరి గోకిందో తెలియదు పరిస్థితి ఉంది. అలాగే జూనియర్ కాలేజ్ ఉంది. కాలేజీలో విద్యార్థులు వస్తున్నారు, చుట్టుపక్కల గిరిజన విద్యార్థులు. పోనీ వాళ్ళ హాస్టల్ కోసం ఉపయోగించినా బాగుండండి. ఇలాంటి బిల్డింగ్ని ఈరోజు ఐటీడీ అధికారులు అవ్వచ్చు, జిల్లా కలెక్టర్ గారు అవ్వచ్చు, ఇలా నిరుపయోగం వదిలిన చాలా అన్యాయం. ఇప్పటికైనా ఏదైతే ఈ బాలికల ఆశ్రమ పాఠశాల ఉందో దీన్ని పూర్తి స్థాయిలో రిపోర్ట్ చేసి మన ప్రభుత్వం సంబంధించిన బాలికలకైనా ఎవరికైనా ఉపయోగపడే విధంగా చూసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇంత మంచి బిల్డింగ్ని నిరుపయోగంగా ఒగ్గించి శిథిలావస్థ చేరేదాకా అధికారులు నిర్లక్ష్యంగా చూడడం చాలా అన్యాయం. ఇప్పటికైనా ఈ మరమ్మతు పనులు చేపట్టి అక్కడ బాలికలు ఎవరైతే ఉన్నారో ఆ బాలికలను రప్పించాలి. లేదా జూనియర్ కాలేజీలు చదువుతున్న చుట్టుపక్కల విద్యార్థులు వస్తున్నారు, ఫస్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు హాస్టల్కైనా ఉపయోగించాలని చెప్పి మేము సిపిఎం పార్టీ అయితే డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం పైన త్వరలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా
ఫిర్యాదు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నేపాల్లో జరిగిన పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే అన్నింటికీ కారణం రాజకీయ అవినీతి. ప్రజలకు బదులు వ్యక్తిగత లాభం కోసం వారు ఎంచుకున్న మార్గం లంచం అనే మహమ్మారికి బానిసలైన నేపాల్ రాజకీయ నాయకులను విదేశీ శక్తులు వశపరుచుకొని ఏకంగా ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఉండవచ్చని, ఇది సాధారణ విషయం కాదు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన ప్రతి దేశ పౌరుడు, ముఖ్యంగా యువత అవినీతిపై తిరుగుబాటు చేయాలి. ఎందుకంటే ఇది వారి భవిష్యత్తుకు, దేశ భద్రతకు సంబంధించిన విషయమని విశాఖపట్నం జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. నమస్తే. ఈరోజు నేపాల్ అట్టుడుకుపోతుంది. గత కొన్నేళ్లుగా మనం చూస్తే కొన్ని రోజులుగా ముఖ్యంగా యువత రోడ్ల మీదకి వచ్చి జెన్ జెడ్ అంటారు, జెన్ జీ అంటారు. బేసిక్ ఏంటంటే యువత 25 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళందరూ కలిసి సామాజిక మాధ్యమాల ద్వారా తమ రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు, ఎంత కష్టపడినా మనకు ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు, ఎంత కష్టపడినా మన దేశం ఎందుకు బాగుపడడం లేదని చెప్పి నేపాల్ దేశంలో ఉన్న యువత తిరగబడడం వల్ల ఏమైందంటే అక్కడ చాలా అసాంఘిక శక్తులు కూడా అదే టైంలో చొరబడి దేశ విచ్ఛిన్నతకి దారితీసింది. అయితే మనం నేపాల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని చెప్పి నాకు గత 2-3 రోజులుగా చాలా తీవ్రంగా నాకు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే నేపాల్ సమస్యకు మూలం అవినీతి. ఇదివరకు భారతీయుడు సినిమాలో చూపిస్తాడు, కన్న కొడుకును కూడా తండ్రి చంపేస్తాడు. అవినీతిని మించిన పాపం కానీ దరిద్రం కానీ ఏ దేశానికి ఉండదు, లేదు. అది అవినీతి పిచ్చిమీరుపై నేపాల్లో ఈ పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి మన దేశానికి రాదన్న నమ్మకం మన దేశ యువతకి మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అవినీతిపై రాజీ లేని పోరాటం అని చెప్పి అది అవినీతి ఒకటి, పర్యావరణం ఒకటి ప్రధాన సిద్ధాంతాల కింద కళ్యాణ్ గారు తీసుకోవడానికి ఏంటంటే చాలామందికి అర్థం కాదు. సనాతన ధర్మం అంటారు, అవినీతి అంటారు. అదే బేసిక్గా చూడండి, ఇప్పుడు ఆ దేశం కమ్యూనిస్ట్ దేశం. ఒకవేళ క్యాపిటలిస్ట్ అనుకుంటే క్యాపిటలిస్ట్ కాదు కదా, కమ్యూనిస్ట్ దేశం. ఇప్పుడు కమ్యూనిస్టులు రాజ్యం వెళ్తున్నారు. కానీ అవినీతి కమ్యూనిస్టులకి క్యాపిటలిస్టులకి రాకపోతే ఉన్నత వర్గాలకి దళిత వర్గాలకి సంబంధం లేదు. అవినీతి అనేది ఒక జబ్బు. అది కోవిడ్ కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దాని నుంచి బయటపడకపోతే ఏ దేశం కూడా బాగుపడదు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటికి వదిలేయండి, 180 దేశాలు ఉన్నాయి. 180 దేశాల గురించి మనం మాట్లాడుకోవద్దు. మన చుట్టూ ఉన్న 4-5 దేశాల గురించి మనం మాట్లాడుతున్నాం. మన చుట్టూ ఉన్న 4-5 దేశాల పరిస్థితి ఏంటి, అవినీతి ఎక్కడి వరకు అంటే ఇప్పుడు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే సిపిఐ ఇండెక్స్ అని ఒకటి ఉంది. నేను ఈ వీడియోలో ఆ సిపిఐ లింక్ కూడా పెడతాను, మీరు చూడండి. అవినీతిలో మనం ఎక్కడ ఉన్నాం. మన దేశాలు అంటే మన ఇరుగు దేశాలు అంటే చైనా, భారత్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఈ 5 దేశాలు తీసుకుందాం. 5 దేశాలకి పాస్ మార్క్ 35 అనుకుంటే, అవినీతి లేని సమాజం అనుకుంటే 100, 100కి 100 రావాలి. కానీ చైనాకి ఎంత వచ్చినాయి అంటే 100కి 43, అంటే పాస్ మార్క్ దాటి కొద్దిగా పైన ఉంది. అందుకే అభివృద్ధిలో మొత్తానికి చాలా బాగుంది. కానీ అది 100కి 100 రాలా, 100కి 43లోనే ఉంది. 43లో ఉంటే అంత అభివృద్ధి వచ్చిందంటే 100కి 100% ఉంటే ఎంత అభివృద్ధి సాధించేదో చైనా చూడండి. అంటే మనకు వేలాది సంవత్సరాల క్రితం మన దేశాలు ఎందుకు బాగున్నాయి, ఇప్పుడు ఎందుకు బాగలేవంటే అది ఆలోచించాల్సిన విషయం. అలాగే భారత్ గురించి చూస్తే మన దేశం 38 సిపిఐ స్కోరు, అంటే 100 మార్కులకి 38 మార్కులు వచ్చినాయి. ఎక్కడున్నామంటే 180 దేశాల్లో 96వ స్థానంలో ఉన్నాం. అవినీతిలో టాప్ 10లో లేము, టాప్ 20లో లేము, టాప్ 75లో లేము. మన దేశం ఏం గొప్ప దేశం ఏం కాదు. అవినీతిలో ఇంకా 96వ స్థానంలో ఉంది. మోడీ గారు వచ్చి 10 ఏళ్ళు అయినా, 10 ఏళ్ళ క్రితం కూడా అక్కడే ఉన్నాం ఇంచుమించు. ఒక స్థానం ఇటు అటు జరిగాను తప్ప అవినీతిలో మార్పు రాలా. అలాగే నేపాల్ చూసుకుంటే 34 ఫెయిల్ అయిపోయారు. 35 మార్కులు పాస్ మార్కులు కదా, 100కి 34లో ఉన్నారు. 34వ ర్యాంక్ తోటి 107వ స్థానం. అంటే మనది 96లో ఉంటే 107, పెద్ద తేడా లేదు. అవినీతికి మన దగ్గరలోనే ఉంది అది. సో తర్వాత పాకిస్తాన్ 27 స్కోరు, అంటే పాస్ మార్క్ ఇంకా తగ్గిపోయింది. 180 దేశాల్లో 135వ దేశం, చివరికి వెళ్తుంది, ఇంకా వెనక్కి వెళ్తుంది. అలాగే బంగ్లాదేశ్ చూస్తే సిపిఐ స్కోర్ 23. అందు గురించినే అక్కడ నేపాల్ అల్లర్లు ఇదివరకు జరిగినాయి, కారణాలు ఏదైనా సరే. అక్కడ కూడా అవినీతి. 180 దేశాల్లో 151 స్థానం, బ్రహ్మాండంగా 180లో నీతిలోనో రాకపోతే ఆర్థిక విధానం కాదు, అవినీతిలో అందులో ఎక్కింది బంగ్లాదేశ్. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే
ఏ దేశమైనా ధర్మాన్ని పూజించే దేశం కావాలి కానీ ధనాన్ని పూజించే దేశం కాకూడదు. ఒక్కసారి మనం డబ్బు ఉన్నవాడికి గౌరవం, అవినీతితో సంపాదించిన డబ్బు ఉన్నవాడికి గౌరవం ఇవ్వడం మొదలు పెడితే, అలాగే అవినీతి డబ్బు సంపాదించిన వాళ్ళందరూ ఇదివరకు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఏ దేశమైనా సరే ధర్మాన్ని నిలబెట్టే నాయకులు కావాలి. వాళ్ళ వల్ల జాతి బాగుపడుతుంది, ఆ జాతి కోసం వాళ్ళు త్యాగాలు చేస్తారు ధర్మం గురించి ఆలోచించేవాడు. అలా కాకుండా డబ్బు గురించి ఆలోచించేవాడు ఆయన డబ్బు గురించి దేశాన్ని త్యాగం చేస్తాడు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రేపటి తరంకి మన అవినీతి రహిత భారతదేశంగానే అందించకపోతే మోడీ గారు అంత కష్టపడినా 96వ స్థానంలోనే ఉంటాం. కాదు, పాస్ అయితే పాస్ అయ్యాం కానీ 38లో ఉన్నాం. 43లో ఉన్న భారతదేశం, చైనా ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదిగింది. మనం కొద్దిగా ఒక 50 మార్కులు వచ్చేటట్టు పూర్తిగా 100కి 100% కాకపోయినా 100కి 50% నీతివంతంగా ఉన్నా కూడా, ఇది అవినీతి అనేది ఈ సిపిఐ అన్నది ఏంటంటే పర్సెప్షన్ ఇండెక్స్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, ఇది ప్రైవేట్ అవినీతి గురించి కాదు. కాబట్టి డబ్బులు అవినీతి అంటే ఎక్కడ ఉంది? మైనింగ్లో ఉంది, ఇసుక మాఫియాలో ఉంది, లిక్కర్ మాఫియాలో ఉంది. మన రాజకీయ నాయకులు ఎవరు అంతా రాలే కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పదే నోరు మెతుకు అంటే చెప్తూ ఉంటారు ప్రతి దగ్గర, మన అవినీతిని అరికట్టాలని. ఇప్పుడు మోడీ గారు అవినీతిని అరికట్టాలనుకుంటున్నారు, కానీ మోడీ గారికి క్లీన్ మెజారిటీ ఇచ్చి అవినీతిని అరికట్టమంటే ఆయన చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్ గారు క్లీన్ మెజారిటీ ఇచ్చి అవినీతిని అరికట్టమంటే చేయగలుగుతారు కొంతైనా సరే. కానీ వ్యవస్థలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఈ దేశం యువతది, ఈ బాధ్యత యువత తీసుకోవాలి. ఎందుకంటే ఆ జన్జీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఇదివరకు నేతాజీ లాంటి వాళ్ళందరూ కూడా దేశం గురించి తిరగబడ్డారు. ఎంతోమంది దేశం గురించి త్యాగం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కూడా చూసుకుంటే స్థానికుని కాబట్టి చెప్తున్నా, యువతే ముందుకు వచ్చింది. ఏం బాగుపడాలన్నా యువత రావాలి ముందుకి, అవినీతి రహిత యువతను తీసుకురావాలి. ఇప్పుడు ఏమొచ్చినాయంటే రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే, యువతకు డబ్బు సంపాదించిన వాళ్ళ మన వెనకాల తిరిగిన వాడికి కాంట్రాక్ట్లు ఇస్తాం, మన వెనకాల తిరిగిన వాడికి పదవులు ఇస్తాం, మన వెనకాల తిరిగిన వాడికి ఇచ్చేస్తాం. కానీ నీతిమంతమైనోడికి మనం అందరం ఎక్కిద్దాం అన్నది రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల, మోడీ గారి వల్ల మొత్తం దేశం మొత్తం బాగుపడదు. రాష్ట్రం బాగుపడాలంటే డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్న యువత అవినీతి రహిత సమాజంలో కృషి చేస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు తోడవుతారు. అలాగే దేశంలో ఉన్న యువత అవినీతి రహిత సమాజం గురించి కృషి చేస్తే మోడీ గారు మీకు యాడ్ అవుతారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మన పని మనం చేయాలి. రేపటి పరిస్థితి, నేపాల్ లాంటి పరిస్థితి మన రాష్ట్రాల్లో రాకుండా చూడాలి. రాజకీయ నాయకులు రాజకీయాలు రాగానే వాళ్ళు కుబేర్లు అయిపోతున్నారు. రేపు పొద్దున ఎవరికో కడుపు మండి, అదే నేపాల్లో జరిగిన కడుపు అంటే మనకు ఎక్కడైనా రావచ్చు. వీడు కొడుకు ఎందుకు ఎంత పెద్దవాడు అయిపోతున్నాడు, నా కొడుకు ఎంత కష్టపడి ఎందుకు ఎదగడం లేదు, టాప్ గోల్డ్ ర్యాంక్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చినోడికి ఉద్యోగం రావడం లేదు, అవినీతి చేస్తున్న రాజకీయ నాయకుడు కొడుకు పెద్ద వ్యాపారాలు పెడుతున్నారు. కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు రావాలి. ప్రజలు అవినీతి చేసిన వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం మానేయాలి, సామాజిక బహిష్కరణ జరగాలి. అప్పుడు మాత్రమే అవినీతిపై రాజీ లేని పోరాటం చేసిన వాళ్ళు ముందుకు వస్తారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు. పవన్ కళ్యాణ్ గారిలాగా చాలా మంది యువత తయారుగా ఉన్నారు ఆయన లాగా నడడానికి. కానీ వారిని గెలిపించుకోవడానికి ప్రజలు కూడా తయారవ్వాలి. డబ్బు ఇస్తే కానీ ఓటేయం, లిక్కర్ ఇస్తే కానీ ఓటేయం. ఎవడైనా కావాలంటే ఇవాళ ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఎమ్మెల్సీ కావాలి, ఏమైనా కావాలంటే ఏంటి, ప్రథమది ఏంటంటే ఆయన శాండ్ కాంట్రాక్టర్ కావాలి, లేకపోతే లిక్కర్ మాఫియా ఉండాలి, లిక్కర్ షాపులు ఉండాలి, ఇది కదా. అలా కాకుండా అవినీతి చేయని నాయకులు ఎక్కడున్నారో ఎత్తుకు పట్టుకొని కుర్రాళ్ళు ముఖ్యంగా యువతను తీసుకొచ్చి రాజకీయాల్లోకి, అవినీతి రహిత యువతను తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొస్తే భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి మీ అందరికీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, నేపాల్ మన కనువిప్పు కావాలి, నేపాల్లో జరుగుతున్నది మనకు కనువిప్పు కావాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గ పరిధిలోని పలు వార్డుల్లో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత 76వ వార్డు గాంధీనగర్లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన సామాజిక భవనాన్ని వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. అనంతరం 75వ వార్డు పెదగంట్యాడ పిహెచ్సి ఆవరణలో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ను, చివరిగా 68వ వార్డు మింది చెరువు వద్ద 1,68,00,000 వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూషా లతీష్లతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నాయకులు అనంతలక్ష్మి, శాలిని, ఈటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 68వ వార్డులో సుమారు 1,62,00,000తో మరి జీవీఎంసీ ఫండ్స్తో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు,
అలాగే అనంతలక్ష్మి గారు, శ్రీని గారు, అప్పలరాజు గారు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా శాలిని గారు కూడా. అయితే ఈరోజు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మిండి చెరువు, గతంలో కూడా చెరువుకి ఒక రూపురేఖలు తీసుకురావడం జరిగింది. అప్పుడు 1 కోటి రూపాయలతో. ఇప్పుడు మళ్ళీ దాని మీద ట్రాక్ వేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో జీవీఎంసీ ఫండ్స్ తో మింది గ్రామాన్ని, పాత గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి మా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. పల్లె అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన పల్లా శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు 68వ వార్డులోని 1,62,00,000 ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది జీవీఎంసీ నిధులతోటి. అది కూడాను మనకి ఇక్కడ రోడ్లు, ట్రైన్లు, పెండింగ్ వర్క్స్, అలాగే మనం లైట్ డెవలప్మెంట్ అవనివ్వండి, అలాగే పార్క్ డెవలప్మెంట్ గురించి మనం ఇక్కడ కేటాయించడం జరిగింది. అలాగే 26వ తారీఖున మరిన్ని టెండర్లు పిలవడం జరుగుతుంది. సుమారు 5 కోట్లతో వర్క్ ఇంకా త్వరలో మేము చేయబోతున్నాం చెప్తున్నాము. అలాగే పెద్ద డ్రైన్ సమస్యలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి. విశాఖ డైరీ డ్రైనేజ్ ఇవి కూడాను రానున్న రోజుల్లో కూడాను టెండర్లు పిలవడం జరిగింది. దీనిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా మేయర్ గారికి, అలాగే పల్లా శ్రీనివాస్ గారికి వార్డ్ డెవలప్మెంట్ కి ఎంతో సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కలపల్లి నుంచి బెలుగుప్పకి వెళ్తున్న టైంలో అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది బస్సులో 15 మంది ప్రయాణికులుండగా ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కండక్టర్, ఒక వృద్ధురాలికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అట్లా చేసినాడు. ఈ బస్సు ఎందుకు పిలుచుకుంటారు? వద్దని చెప్పండి. అయిపోయి కదా, బైక్ లో వచ్చేది తప్పదు కదా ఎవరికైనా కానీ. ఎవరికన్నా ఏమన్నా పోతా అంటే ఆటో రమ్మనండి. ఆటో కూర్చుంకమ్మా వెళ్తాం. ఏం కాలేదులే, ఏం కాలేదు. అదరిపోయిందంటే అదరిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగం కుదేలవుతోంది ఆరోపించిన సిసిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బేబీ. ఉత్తరాంధ్ర ఎలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం. పందిరిరాట వేసి ప్రారంభించిన పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు. పార్వతీపురం మన్యం జిల్లాని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాను వెల్లడించిన కొత్త జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KNR న్యూస్.